హాయ్ అండి. చికెన్ కారప్పొడి. వింటుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా! టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి. ఈ చికెన్ కారపొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఈ విధంగా సన్నగా తరిగి, ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకి క్రిస్పీగా అవ్వాలనమాట. కొంతమంది ఈ ఆనియన్స్‌లో సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ వేయకండి. సాల్ట్ వేస్తే క్రిస్పీగా రావు ఆనియన్స్. సాల్ట్ వేయకుండానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక 10-15 వెల్లుల్లి కూడా ఈ విధంగా పైన పొట్టు తీసేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి దీన్ని కూడా ప్లేట్‌లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇందులో మీరు తినే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఈ విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసి వీటిని కూడా ప్లేట్‌లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇందులో మనం క్లీన్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ని ఈ విధంగా ఈ ఆయిల్‌లో వేసి, ఈ చికెన్‌లో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయి చికెన్ క్రిస్పీగా అయ్యే వరకు కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కారపొడి మనం 2, 3 విధాలుగా తయారు చేసుకోవచ్చండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో వాటి రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. ఈ విధంగా మనం అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత చికెన్ తప్పించి మిగిలినవన్నీ కూడా అంటే కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లి, వెల్లుల్లి వీటిని వేసి ఒక్కసారి గ్రైండ్ చేసేయండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకొని మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అంటే సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ నుండి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. గరం మసాలా గానీ, లేదంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే చికెన్ కారప్పొడి రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా! మంచి ఫ్లేవర్ ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నాలాగా చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే ప్రతిరోజు చికెన్ తినాలనిపిస్తే గనక ఈ విధంగా కారపొడి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు మనం చికెన్ తినొచ్చు. ఈ కారపొడి 5-6 డేస్ నిలవ ఉంటుందండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 10 డేస్ పైనే నిలవ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి.